అప్పుడే నారాయణరావు సెల్ ఫోన్ కూడా మోగింది. కమల ఆవిడ ఏం చెప్పిందో కాని ఆయన ముఖంలో ఆశ్చర్యం, నవ్వు కలిసి బయటకొచ్చాయి. చిత్రంగా ఉందే, ఏమై ఉంటాడు అని ఫోన్ పెట్టేశాడు. తననే చూస్తున్న శంకర్ ప్రహ్లాదులతో అన్నాడు నారాయణరావు. కమల ఫోన్ చేసింది. టీవీలో స్వామిగారిని చూపిస్తున్నారట. శుక్రవారం తీర్పు చెప్పగానే ఆయన్ని జైలుకి తరలిస్తుంటే ఎవరో ఒక ధర్మాత్ముడు పెద్దవాడు జైల్లో ఉండలేడని ఇవాళ కోర్టులో హాజరుపరిచేదాకా ఆయనకి కొన్ని మిలియన్ల డాలర్లకి జైలు పించాడట. ఆయన దిగిన హోటల్ ముందు స్వామిగారి కారు అలానే ఉంది గాని ఆయన మాత్రం మాయమయ్యాడు. ఎక్కడికి పోయాడో ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. ఇక్కడి నుంచి మెక్సికో సరిహద్దుల దాకా పోలీసులు వెతుకుతున్నారట. మెక్సికో నుంచి ఇండియాకి పారిపోతాడేమో. శంకర్ అన్నాడు. మరీ అలా అందరి కళ్ళు గప్పి ఎలా మాయమైపోయాడు? ఆశ్చర్యంగా ఉందే. అలా పారిపోయినందువల్ల తను నిజంగా తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదూ అన్నాడు ప్రహ్లాదు. ఆయన మీద ఎవరికైనా సరే మంచి అభిప్రాయం ఉన్నా లేకపోయినా ఆయన చేసింది చట్టరీత్యా తప్పే. కాకపోతే హిందూ మతం మీద సదభిప్రాయం ఉన్న అమెరికన్లని కొంచెం ఆలోచనలో పడేసే సంఘటన ఇది అన్నాడు శంకర్. ఇలాంటి స్వాముల్ని జనం ఎందుకు నమ్ముతున్నారు? మనమప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అందరూ పాదపూజ చేస్తున్నారే ఒక స్వామికి. ఆ స్వామి అంత నిజమైన స్వామి కాదు. మా ఊళ్ళోనే ఏమీ ఉద్యోగం దొరక్క ఈ అవతారం ఎత్తాడు. ఏవో పురాణ కథలు చెబుతాడు కానీ ఉపనిషత్తులు ఎన్నో, వాటిల్లో ఏముందో కూడా తెలీదు. ఆ మధ్య ఇండియాలో ఆయన ఆశ్రమంలోనే భక్తుల్లో ఎవరో ఒక ఆవిడ చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆడవాళ్ళందరూ రోడ్డు మీదకి లాగి చితక్కొట్టారు. ఇలాంటి వారికి బడిత పూజ చెయ్యాలి కానీ పాదపూజలు చేస్తే అలా అన్నాడు ప్రహ్లాద్ కొంచెం కోపంగా. అవును, ఆయన గురించి నేను అదే విన్నాను అన్నాడు శంకర్. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు అమెరికాకి పిలుస్తున్నారు అడిగాడు ప్రహ్లాద్. ఈ మధ్య సన్యాసులు అమ్మలు రావడం ఎక్కువైంది. వీళ్ళకి వేషాలు కూడా సులభంగా చిక్కుతాయి. అమెరికాలో మరి భారత జనాభా పెరిగిపోతోంది కదా. అదిగాక ఇక్కడున్న 4 తెలుగు సంఘాలు వివిధ రంగాల్లో ఉన్న ఇలాంటి వారిని ఇక్కడికి ఆహ్వానిస్తుంటాయి. అంటే ఇక్కడ ఏటా జరిగే ప్రపంచ మహాసభలకి తెలుగు సినిమాల్ని అధోగతిలోకి తీసుకుపోతున్న సినిమా వాళ్ళని జేబులు కొట్టడానికి నింపుకోవడానికి తప్ప దేనికి పనికిరాని రాజకీయ నాయకుల్ని, స్వకుల నాయకుల్ని పాదపూజలు చేయించుకునే ఇలాంటి కుహానా స్వాముల్ని పిలుస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమాలు అయిపోయాక కొన్ని నెలలు ఎన్నో ఊళ్ళు తిరిగి యథాశక్తి తీర్థం పుచ్చుకుని ప్రసాదం తీసుకుని భారతదేశానికి తిరిగి వెళుతుంటారు అన్నాడు నారాయణరావు. ఆయన చెప్పిన పద్ధతి చూస్తే ఆయనకి ఇలాంటి వాటి మీదున్న ఏహ్యభావం స్పష్టంగా తెలుస్తోంది. అందుకే శంకర్ ఇక ఆ విషయం గురించి మాట్లాడలేదు. నారాయణరావు కూడా ఏమనుకున్నాడో కానీ మళ్ళీ అన్నాడు. నేను ఇలా వచ్చే వాళ్ళందరూ అలాంటివారే అనడం లేదు, కానీ చాలామంది అలాంటివారే అన్నాడు. శంకర్ ఏమీ అనలేదు, చిన్నగా నవ్వాడు. ఈలోగా చేతిలోని సెల్ ఫోన్ని జేబులో పెట్టుకుంటూ వచ్చాడు డేవిడ్. అతనే అన్నాడు. మా కొలీగ్ ఫోన్ చేశాడు. అన్నీ వివరంగా చెప్పాడు. పెన్నీతో కూడా మాట్లాడాను. ఏమైంది? ఎలా ఉన్నాడు మీ స్నేహితుడు? నారాయణరావు అడిగాడు. ఇంకా కోమాలోనే ఉన్నాడట. కోమాలోకి వెళ్ళి ఇప్పటికి 3 రోజులైంది. డాక్టర్లు, నర్సులు 24 గంటలు మిక్కీని కనిపెట్టుకుని చూస్తున్నారట. ఇక నేను ఇప్పుడిక్కడికి రానక్కర్లేద్దంది. పెన్నీ అతని పక్కనే ఉండి అతనితో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పింది అన్నాడు డేవిడ్. అదేంటి? కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి మనం చెప్పే మాటలలా అర్థమవుతాయి? దానివల్ల ఏంటి లాభం అడిగాడు ప్రహ్లాదు. దీనికి జవాబు చెప్పాలంటే ముందు కోమ అంటే ఏంటో తెలుసుకోవాలి అన్నాడు నారాయణరావు. ఉత్సాహంగా అడిగాడు ప్రహ్లాదు. చనిపోవడానికి కోమలోకి వెళ్ళడానికి ఏంటి తేడా? కోమ అంటే తాత్కాలికంగా చనిపోవడమా? అప్పుడు వారి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆ మనిషిలోనే ఉంటుందా? నారాయణరావు కోపడ్డాడు. ప్రహ్లాద్ ఎప్పుడేది అడగాలో తెలియకుండా అడుగుతుంటాడు. అసలే పెన్నీకొచ్చిన కష్టం గురించి డేవిడ్ బాధపడుతుంటే ఏంటా ప్రశ్నలు అన్నాడు. నవ్వాడు డేవిడ్. తప్పేముంది? అనుమానం వచ్చింది అడిగాడు. మనం చేస్తున్న పరిశోధన లాంటిదే ఇది కూడా. మంచి ప్రశ్న అడిగావు. రావుగారు చెప్పినట్టు కోమ అంటే ఏంటో తెలుసుకుంటే అన్నీ అర్థమవుతాయి. మెదడు పనిచేయడం మందగిస్తుంది. అంటే మామూలుగా 10 నుంచి 30 హేజల్ సెకండ్స్లో ఉండవలసింది 4 హేజల్ సెకండ్స్కి పడిపోతే మెదడు పనిచేయడం దాదాపు పూర్తిగా తగ్గినట్టు. అప్పుడే కోమలోకి వెళ్లే అవకాశాలున్నాయి అన్నాడు. అంటే సులభమైన భాషలో గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మెదడు ఇంకా కొద్దిగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనసు పనిచేయదన్నమాట. మెదడు పనిచేస్తుందా లేదా అనేది ఈసీజీ చేస్తే తెలుస్తుంది. దానిలో అది పైకి లేవకుండా నేలబారుగా ఉంటే మనిషి చనిపోయినట్టు అన్నాడు నారాయణరావు.
ఆ స్థితిలో మనిషి ఇంకా బతికే ఉంటాడు కనుక ఆత్మ అతన్ని వదిలి వెళ్ళిపోదు అన్నాడు శంకర్. మరి మనం మాట్లాడేది కోమలో ఉన్న ఆ వ్యక్తికి ఎలా వినిపిస్తుంది అడిగాడు ప్రహ్లాదు. దీని మీద చాలా అభిప్రాయ భేదాలున్నాయి. కోమలో ఉన్న వ్యక్తికి మనం చెప్పేవి వినబడతాయని, కాకపోతే అతనికి వాటిని ఒక క్రమ పద్ధతిలో ఆలోచనలో పెట్టి సమాధానం చెప్పగల స్థితిలో అతని మనసు ఉండదని అంటారు. అలాగే పక్కన కూర్చుని వారి జీవితంలో జరిగిన కథల్ని చెబుతుంటే కళ్ళల్లో కదలిక చూశామనే వాళ్ళు ఉన్నారు. డాక్టర్తో సహా. కాదు, అలా వినపడదు, కళ్ళు కదలడం మనం ఇచ్చిన మందుల రసాయనిక ప్రభావం వల్ల అనేవాళ్ళు ఉన్నారు అన్నాడు డాక్టర్ డేవిడ్ మార్టిన్. మరిలా కోమలకు వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా ఎన్నో రోజులు కోమలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మామూలు జీవితంలోకి రావడం జరుగుతుందా అడిగాడు ప్రహ్లాద్. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఎలా బయటకొచ్చారు, దానికి కారణం ఏంటి అన్న విషయం మీద ఇప్పటివరకు నిర్ధారణగా జవాబులు ఎవరికీ తెలీదు అన్నాడు నారాయణరావు. మరి కోమాలో ఉన్నవారికి తెలుసా? కోమా సమయంలో ఏం జరిగిందో, వారి జీవనయానం నడిచిందో ఆగిందో, ఎక్కడికి ఎంత దాకా వెళ్ళిందో అడిగాడు ప్రహ్లాద్. నవ్వాడు డేవిడ్. లేదు, అప్పుడే నిద్రలేచినట్టు లేస్తారు వాళ్ళు. సమయ జ్ఞానం కూడా ఉండదు. కొన్నాళ్ళు కోమలోకి వెళితేనే వాళ్ళకేమీ గుర్తుండవే. మరి చనిపోయి మరుజన్మలో తిరిగొస్తే ఆ పూర్వజన్మ విషయాలు ఎలా గుర్తుంటాయి అడిగాడు ప్రహ్లాద్. పడి పడి నవ్వాడు డేవిడ్. మంచి పట్టే పట్టావు ప్రహ్లాద్, తెలివిగలవాడివి అన్నాడు. హిందూ మత వేదాంతంలో నిర్వికల్ప సమాధి అని ఒకటుంది. మెడిటేషన్ అంటే కావాలని ధ్యానం ద్వారా మనసుని ఇదే రకంగా సమాధిలోకి తీసుకువెళతారు. ఇండియాలో ప్రముఖ వేదాంతి రామకృష్ణ పరమహంస అలా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి 22 రోజులు ఉండేవాడట. ఆయన ఆ సమాధిలో ఉన్నప్పుడు చనిపోకుండా ఆయన శిష్యులు మధ్య మధ్యలో ఆయన్ని లేపి సమాధి భంగం చేస్తుండేవారట అన్నాడు శంకర్. డేవిడ్ అడిగాడు. నేను మెడిటేషన్ గురించి చాలా విన్నాను, కానీ ఎప్పుడూ చేయలేదు. అది ఎలా చేస్తారో చెప్పండి. శంకర్ నవ్వుతూ అన్నాడు. చెప్పడం సులభమే, చేయడమే కష్టం. ఇందాక అనుకున్నామే, మనసుని ఆలోచనల బారి నుంచి పూర్తిగా తప్పించి నిద్రపుచ్చి ఆ నిర్వికల్ప స్థితికి చేరుకోవడం. మెదడు పనిచేస్తూనే ఉంటుంది, కానీ మనసు పనిచేయదు. ఇది ఎలా చేస్తారంటే క్రమంగా ఆలోచనల్ని మనసులో నుంచి బయటకు నెడతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య నుండే నిశ్శబ్ద కాల సమయాన్ని అభ్యాసం ద్వారా ఎక్కువ చేసుకుంటూ వెళతారన్నమాట. అంటే వారి ఆలోచనలు మనసులో నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఆ నిశ్శబ్ద సమాధి సమయం పెరుగుతూ ఉంటుంది. చెప్పగలిగినంత సులభంగా చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఎంతలో మెలిసా వచ్చినట్టుంది. తలుపు మీద సుతారంగా 2 సార్లు కొట్టింది. నారాయణరావు లేచి నుంచుని, మెలిసా, సరిగ్గా టైంకి వచ్చావు రా అని లోపలికి ఆహ్వానించాడు. లేత గులాబీ రంగు డ్రెస్ వేసుకుని పెదిమలకు అదే రంగు లిప్స్టిక్ వేసుకుని అందంగా ఉంది. డేవిడ్ లేచి అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీని వెనక్కి లాగి కూర్చోండి అన్నాడు. మెలిసా పలకరింపుగా నవ్వుతూ, అందరూ ఇక్కడే ఉన్నారే అంది కుర్చీలో కూర్చుంటూ. ఆమె అందమైన నవ్వుని అలా దోసిట్లో దాచేసుకోవాలనుకున్నాడు ప్రహ్లాద్. ఏవో రకరకాల కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నాడు శంకర్ నవ్వుతూ. ఈలోగా ఫోన్ మోగింది. కెనడా నుంచి ప్రొఫెసర్ ఆండ్రూ. ఆలస్యం అవ్వలేదు కదా అన్నాడు. లేదు, సరిగ్గా సమయానికి పిలిచారు. ఇప్పుడే మెలిసా కూడా వచ్చింది. ఉండండి, స్పీకర్లో పెడతాను అన్నాడు నారాయణరావు ఫోను స్పీకర్ ఆన్ చేస్తూ. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాడు మీ మారియో అడిగాడు డేవిడ్. ఇప్పటికి 2 సెషన్లు జరిగాయి. మొదటిది చాలా వరకు మారియో గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. 2వ సెషన్లో ముందుగా అతనితో చాలాసేపు మాట్లాడాను. తర్వాత పురోగమన పద్ధతిలో హిప్నోసిస్ చేసి కొన్ని వివరాలు సేకరించాను. చాలా విచిత్రమైన కేసిది అని 1 నిమిషం ఆలోచనలో పడింది. కావలసిన సమాచారం చాలా వరకు మా మధ్య జరిగిన సంభాషణలోనే వచ్చింది. రిగ్రెషన్ పద్ధతిలో చేసిన హిప్నోసిస్ ఆ సమాచారాన్ని నిర్ధారణ చేసిందనే చెప్పాలి. 2 విధాల నెమ్మదిగా అలా అలా అతని 12 ఏళ్ల జీవితంలో జరిగిన సంఘటనల్ని తెలుసుకుంటూ వెనక్కి వెళ్ళాం. మారియో 8 ఏళ్ల వయసు వరకు చాలా గారాబంగా ఆనందంగా పెరిగాడు. యాంటోనియో, మారియో తండ్రి కొడుకుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండేవాళ్ళు. ఒకళ్ళను విడిచి ఇంకొకళ్ళు ఉండలేకపోయేవాళ్ళు. అనుకోకుండా యాంటోనియో కారు ప్రమాదంలో అప్పుడే మరణించాడు. మారియో జీవితంలో ఒక్కసారిగా శూన్యం ఆక్రమించుకుంది. అతనిలో పూర్వపు ఉత్సాహం సన్నగిల్లింది. ఇతని పరిస్థితి తన ఒంటతనం భరించలేని వెరోనికా మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇవిడియో వెరోనికాకి భర్త అయ్యాడు, కానీ మారియో తండ్రి కాలేకపోయాడు.
కొంతమంది మిత్రులు డ్రగ్స్ తీసుకోమని బలవంతం పెట్టినా అతను అలవాటు చేసుకోలేదు. అతని ముఖ్య స్నేహితులు ఇండియన్ కుర్రాడు విజయ్, చైనీస్ పిల్లాడు హంగ్. మారియోని ఆ వైపు పోనీలేదు. అతని తండ్రి కాక తల్లి కూడా తన తల్లి కాదంటాడు. అక్కడ కాకుండా ఇంకెక్కడో ఉండవలసిన వాడినంటాడు. అప్పట్నుంచి అతనంత సంతోషకరమైన బాల్యం కాదు. మెలిసా ఒక క్షణమాగి మళ్ళీ మొదలుపెట్టింది. హిప్నోసిస్ ద్వారా అతని చిన్ననాటి కబుర్ల దాకా వెళ్ళగలిగాం, కానీ ఇంకా వెనక్కి వెళ్ళలేదు. 2 రోజుల్లో మళ్ళీ కలుద్దామనుకున్నాం. అప్పుడు ఆ ప్రయత్నం చేస్తాను. కానీ మా మాటల్లో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. మారియోని గుచ్చిగుచ్చడిగితే తన అసలు పేరు హోసే మార్టినేజ్ అని చెప్పాడు. అతనిది మెక్సికో సిటీకి దక్షిణానున్న గౌడలహర అనే ఊరని చెప్పాడు. అక్కడే తల్లి, తండ్రి, తనవాళ్లు అందరూ ఉన్నారంటాడు. అక్కడున్న కొన్ని ప్రదేశాల పేర్లు చెబుతాడు. స్కూల్ గురించి చెబుతాడు. అదే వింతగా ఉంది. చెప్పడం పూర్తి చేసింది మెలిసా. మారియో చెప్పిన విషయాలు అతని తల్లి వెరోనికాతో చెప్పారా? ఆవిడ ఏమంది? అడిగాడు ఆండ్రూ. చెప్పాను. మారియో అమెరికాలోనే పుట్టాడని, ఎన్నడూ గౌడలహరికే కాక మెక్సికో దేశానికే వెళ్ళలేదు అంది. తనకు కూడా అక్కడ ఎవరూ లేరు అంది. అక్కడ విషయాలు మారియో ఎలా చెబుతున్నాడో తనకి అర్థం కావడం లేదంది. నేను తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక వారం రోజుల లోపల మిమ్మల్ని కలిసి ఎక్కువ వివరాలు ఇస్తాను అంది మెలిసా చిన్నగా నవ్వి. విచిత్రంగా ఉంది అన్నాడు ప్రహ్లాద్ మెలిసానే దీక్షగా చూస్తూ. ఇక్కడ కెనడాలో ఇంకా విచిత్రమైన సంఘటన ఒకటి జరుగుతోంది. మళ్ళీ 4-5 రోజుల్లో పిలిచి మీ అందరికీ చెబుతాను అన్నాడు ఆండ్రూ. దేని గురించి? అడిగాడు డేవిడ్ కుతూహలంగా. చెబుతానన్నానుగా 4-5 రోజుల్లో అన్నాడు ఆండ్రూ నవ్వుతూ. ఆ రోజు చీరాల బాపట్ల వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు సాకేత్రాం. తన పరిశోధనలో తెలిసిన విషయాలు అప్పుతో చెబుదామనుకున్నాడు. కానీ తనకు కూడా లీలగా మాత్రమే తెలుస్తోంది, కానీ ఏదీ సరిగ్గా ఇది అని తెలియడం లేదు. అనవసరంగా అతన్ని గాబరా పెట్టే బదులు పూర్తి కథనం అర్థమయ్యేదాకా ఈ విషయాలు అప్పు దగ్గర దాచడమే మంచిదనిపించింది. అమరావతికి వెళ్ళి అడుగుదామనుకున్నాడు. కానీ ఏమని అడుగుతాడు? ఎవరిని అడుగుతాడు? 35 ఏళ్ల క్రితం జరిగిన విషయం, అదీగాక ఆత్మహత్యో హత్యో పరారినో ఏమీ సరిగ్గా తెలియనప్పుడు ఎలా మొదలు పెట్టడం? పోలీసుల రికార్డుంటుందని కూడా నమ్మకం లేదు. అదీగాక ఈ కథకి ఎక్కడో కేరళ నుంచి వచ్చిన మనోరమకి ఏంటి సంబంధం? అనవసరంగా తన సమయం వృధా చేసుకోవడం లేదు కదా అనుకున్నాడు. పక్కనే ఇంటి పనితో అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్న సుశీలను చూస్తూ. ఆలోచనలతో నిద్ర పట్టకపోతే ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ మీద తను తయారు చేసిన పజిల్ అట్టముక్కలన్నీ వెనక వేసుకున్న నెంబర్ల ప్రకారం మళ్లీ అమర్చాడు. ఇంకా కొన్ని కొత్తవి తయారు చేసి అవి కూడా మళ్లీ మళ్లీ వరసలు మార్చి ఒక పద్ధతిలో అమర్చాడు. అప్పుడే కనపడ్డాయి 2 ఎర్రరంగు అట్టముక్కలు. ఒక దానిమీద అతనే రాజు అనుంది. ఇంకొక దానిమీద పోతురాజు అనుంది. అవి చూడగానే మళ్లీ ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది సాకేత్రాంకి. కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. మళ్లీ కొన్ని అట్టముక్కల మీద రాసి వాటిలో కొన్నింటి మీద ఎర్రింకుతో ప్రశ్నార్థకాలు పెట్టి వాటిని అక్కడ ఇక్కడ ఇరికించాడు. దాని పక్కనే సుశీలకి ఒక చిన్న నోట్ పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన అట్టముక్కల్ని కదపొద్దని, వాటితో చాలా పనుందని, కొన్నాళ్లు అవి అక్కడే ఉంచుమని రాశాడు. ఆ అట్టముక్కల పజిల్ చూస్తుంటే ఏదో చటుక్కున స్ఫురించింది. అవును, అదొకటే తీగ. దాన్ని లాగి చూడడం ఒకటే మార్గం. చూద్దాం ఏమొస్తుందో అనుకున్నాడు. మర్నాడు యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు 4 బల్లల కవతల ఒంటరిగా కాఫీ తాగుతూ కనపడ్డారు కేవీజీకే మూర్తిగారు. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఇంగ్లీషు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. త్వరలో రిటైర్ అవబోతున్నారు కూడాను. చిన్నప్పటినుంచి గుంటూరులోనే చదువుకుని అక్కడే స్థిరపడిపోయి గుంటూరు చరిత్ర పూర్తిగా తెలిసిన వ్యక్తి. సాకేత్రాం తన కాఫీ కప్పుతో సహా అక్కడికి వెళ్ళి, నమస్కారం మాస్టారు, బాగున్నారా అన్నాడు. ఆయన కూడా పలకరింపుగా నవ్వి, మామూలేనాయన, కూర్చో, బాగున్నావా అని అడిగారు. కాసేపు ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత అసలు విషయంలోకి వచ్చాడు సాకేత్రాం. మాస్టారు, ఇక్కడ స్థానిక రాజకీయాల్లో పోతురాజు అని ఒక ఆయన ఉన్నాడు కదూ అన్నాడు. ఉణకేం, శుభ్రంగా ఉన్నాడు. ముందు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికయ్యాడు. అక్కడి నుంచి ఇంకా స్టేట్ లెవెల్లో పై రాజకీయాల్లోకి వెళ్ళాడు. కోట్లకి కోట్లు సంపాదించాడు అంటారు. చివరికి యాంటీ కరప్షన్ వారి చేతుల్లో చిక్కుకున్నాడు. ఆ కేసులో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈయన దాకా వాటాలున్నాయంటారు. అందుకే అవలేలగా ఆ గొడవల్లో నుంచి బయటకొచ్చేశాడు. అప్పటినుంచి పెద్ద దైవభక్తుడైపోయి సింహాచలం నుంచి తిరుపతి దాకా
ఇందు గలడు అందు లేడని ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తుంటాడు. లంచాలు తినని రాజకీయ నాయకుడు ఎవడున్నాళ్ళండి? మిగతా విషయాల్లో అతను ఎలాంటివాడు? సగటు రాజకీయ నాయకుడు ఎలాంటివాడో ఇతను అంతే. ఆయన మీద కూడా ఎన్నో కథలున్నాయి. ఏ దేశంలో అయినా సరే ఏ వరదో కరువో వచ్చిందంటే ఆయనకి పండగ. సినిమా వాళ్ళని లారీల్లో ఊరేగించి వరద బాధితులకి కరువు బాధితులకి సహాయ నిధులు వసూలు చేస్తాడు. జనమేమో సినిమా వాళ్ళ ముఖాలు చూసి గుడ్డిగా కాసుల వర్షం కురిపిస్తారు. 4 తరాలకి సరిపడా తిన్నాడంటారు. ఆ మధ్య ఒరిస్సా వరదలు, మొన్న రువాండాలో కరువు, లంచాలతో పాటు అతను చేసిన రౌడీయిజం, హత్యలు ఒకటనేంట్లే. కాకపోతే ఆ కథలన్నీ కంచికిపోయాయి. సమాజంలో పెద్ద మనిషి కదా, అవేమీ బయటికి రాలేదు. ఆయన కృష్ణ జన్మస్థానం లోపలికి వెళ్ళలేదు. ఆయన కథలు కూడా వెనక్కి రాకుండా కంచిలోనే ఉండిపోయాయి అన్నాడాయన. అలాగా, సాలోచనగా అన్నాడు సాకేతరాం. కుతూహలంతో అడిగాడాయన. ఎందుకునైనా ఆయన గురించి అడుగుతున్నావు? ఏం? సాకేతరాం నవ్వాడు. లేదు, ఏం లేదు సార్. నిన్నెక్కడో ఆయన గురించి కబుర్లలో వస్తేను అన్నాడు. ఆయన రిస్ట్ వాచ్ చూసుకుని క్లాస్ తీసుకునే సమయం అయిందని వెళ్ళిపోయాడు.